పలు దేశాల్లో ఎబోలా కేసులు కలకలం రేపుతున్న వేళ ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ నుంచి వచ్చే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జ్వరం, తలనొప్పి, నీరసం, కండరాల నొప్పులు తదితర సమస్యలు కనిపిస్తే వెంటనే ఎయిర్పోర్ట్ ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రయాణం చేసిన 21 రోజుల్లోగా ఈ లక్షణాలు కనిపించినా స్థానిక ఆరోగ్య అధికారులకు తెలియజేయాలని సూచించారు. మరోవైపు ఢిల్లీలో మే 28 నుంచి 31 వరకు జరగాల్సిన భారత్ ఆఫ్రికన్ యూనియన్ సదస్సు వాయిదా పడింది. ఆఫ్రికాలో ఎబోలా కేసుల వ్యాప్తి నేపథ్యంలో ఈ మేరకు సంయుక్త నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఏ తేదీన నిర్వహిస్తారనే విషయాన్ని ప్రకటించలేదు. ఎబోలా ప్రస్తుత వ్యాప్తికి బాండిబుగ్యో స్ట్రెయిన్ రకం ప్రధాన కారణం. ఈ వైరస్ రకాన్ని ఇప్పటివరకు 600 మందిలో గుర్తించారు. ఆ లక్షణాలతో 139 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తిని అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాల్లో మళ్లీ కలవరం మొదలైంది. ఎబోలా అనేది అత్యంత అరుదైన వైరస్ రకానికి చెందింది. ఇది ప్రాణాంతకమైన వైరస్. దీనికి టీకా లేదు. ఎబోలా వైరస్ వ్యాప్తి ఊహించిన దానికంటే వేగంగా వ్యాప్తి చెందుతోందని WHO ప్రకటనతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వ్యాప్తి ఇలాగే కొనసాగితే ఈ మహమ్మారిని ఎదుర్కోవడం కష్టమనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకప్పటి కోవిడ్ పరిస్థితులు వస్తే పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు కలవరానికి గురిచేస్తున్నాయి. పలు దేశాల్లో ఎబోలా కేసులు కలకలం రేపుతున్న వేళ ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ నుంచి వచ్చే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జ్వరం, తలనొప్పి, నీరసం, కండరాల నొప్పులు తదితర సమస్యలు కనిపిస్తే వెంటనే ఎయిర్పోర్ట్ ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరొకసారి ప్రపంచాన్ని వణికించేటువంటి వ్యాధి ఎబోలా మరొకసారి కలవరం పెడుతుంది. ఇప్పుడు WHO వరల్డ్ హెల్త్ దీని మీద ఇప్పటికే కొన్ని సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే గతంలో కూడా ఎబోలా అనే దాని మీద పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక సందర్భాల్లో నిపుణులు అనేక అంశాలలో కూడా దీన్ని ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే ఆఫ్రికా దేశంలో ఉండేటువంటి చింపాంజీల ద్వారా లేదంటే కోతుల ద్వారా ఈ వ్యాధి మనుషులకు చోకక్కడ అంటే ఒక ప్రాణాంతకమైన వ్యాధి ప్రబలుతుంది. దాని ద్వారా ప్రపంచంలో ఆ వ్యక్తి నుంచి ఇతర వ్యక్తులకు కూడా ఈ వ్యాధి త్వరగానే ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పని కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. దానికి రుజువులు కూడా చూపించారు. అయితే ఆ వ్యాధి సోకిన సందర్భంలో కూడా వ్యక్తి చనిపోవటం అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని మీద పూర్తిగా అంటే ఇటు వైద్యానికి సరిపడే ఏ వైద్య పరికరం అందుబాటులో తీసుకురాకపోవడం, అదే విధంగా ఏ ఎమర్జెన్సీ మెడిసిన్ అందుబాటులో తీసుకురావడం కానీ అట్లీస్ట్ మనకి ఆ కరోనా సమయంలో మనం చూస్తే కనుక మొదటి కోవిడ్ నుంచి రెండో కోవిడ్ కి వచ్చేపాటికి వ్యాక్సిన్ అనేది ఒకటి సిద్ధం చేయడం జరిగింది WHO అంటే పూర్తి కృషితో. అయితే ఎబోలా వ్యాధి అనే దాని మీద చింపాంజీల నుంచి కోతుల నుంచి ఉత్పన్న అవుతున్న ఈ వ్యాధి ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని మీద పూర్తి స్థాయి వైద్య నివేదికలు ఎన్నో పరిశోధనలు జరిగినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఒక మెడిసిన్ కూడా కనుగొనలేకపోవడం కూడా జరిగింది. అయితే ఆ వ్యాధి సోకిన వ్యక్తి రక్తం, లాలాజలం, చెమట లేదా ఇతర శరీరాలకు సంబంధించిన ద్రవాలు ఏవైతున్నాయో ఆ నేరుగా తాగడం ద్వారా ఒకరి నుంచి మరొకరు త్వరగా వ్యాప్తి చెందేటువంటి ఈ వ్యాధి ఇలా వ్యాప్తి చెందడం ద్వారా దీనికి సంబంధించినటువంటి ఆ సరైనటువంటి మెడిసిన్ కూడా కనుగొనడానికి చాలా ఆలస్యం అవుతుందని కూడా గతంలో చెప్పారు. అయితే రోగి వాడిన బట్టలు లేదా
సూదులు తాగడం వల్ల కూడా ఈ వైరస్ త్వరగానే వ్యాప్తి చెందుతుంది. దీనికి సంబంధించి ఎటువంటి మెడిసిన్ ఎమర్జెన్సీగా ఎటువంటి మెడిసిన్ యూజ్ చేయాలనే దాని మీద కూడా అనేక సందర్భాల్లో అనేక పరీక్షలు ఆ నమూనాలను కూడా సేకరించినటువంటి నేపథ్యం చూస్తాం. అయితే దేని మీద కూడా పూర్తి స్పష్టత లేదు అనేది మాత్రం ఎబోలా వ్యాధికి సంబంధించి దీని మీద పూర్తి స్పష్టత లేదనేది మాత్రం ఇప్పుడు WHO మరొకసారి సూచిస్తున్నటువంటి అంశాలని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే కనుక దీని మీద పూర్తిగా స్పష్టత లేదనేది మాత్రం అర్థమవుతుంది. అయితే ఎబోలాకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే ముందస్తు జాగ్రత్తలు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, కరోనా టైంలో కోవిడ్ టైంలో మనకి ఎలాంటి సూచనలు అయితే చేస్తారో అలాంటి సూచనల ద్వారానే మాత్రం జాగ్రత్త పడాలి అండి. లేదంటే లాక్డౌన్ లాంటి ఒక పరిస్థితిని ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఒకరి నుంచి ఒకరికి ఎలాంటి ట్రాన్స్పరెన్సీ లేకుండా జాగ్రత్తగా ఉండడం ద్వారానే ఈ వ్యాధి నుంచి బయటపడతామనే దాని మీద కూడా WHO సూచనలు చేస్తున్న పరిస్థితి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఏదైతే ఎబోలా వ్యాధికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే అప్రమత్తం తెలుస్తుంది. అయితే కొన్ని దేశాలు దీని మీద ఇప్పటికే చర్చ కూడా మొదలు పెట్టారు. ఆల్రెడీ నిపుణుల అధ్యయనాలు గతంలో ఉన్నటువంటి అధ్యయనాలు కావచ్చు, అప్పుడున్నటువంటి ఎబోలా సోకినటువంటి వ్యక్తులకు ఇస్తున్నటువంటి మెడిసిన్ కావచ్చు, ఆ ఎమర్జెన్సీ కిట్స్ ఏవైతున్నాయో వాటిని అందుబాటులో కూడా తెచ్చుకునే ప్రయత్నాలు కొన్ని దేశాలు చేస్తున్నప్పుడు కూడా భారతదేశానికి సంబంధించినటువంటి గతంలో మనకు ఉన్నటువంటి అంటే మనకి ఇక్కడ సాధారణంగా వచ్చేటువంటి జలుబు, జ్వరం, ఇతర వాతావరణ సీజనల్ వస్తున్నటువంటి ఫీవర్స్ కావచ్చు, గొంతు నొప్పి కావచ్చు, తలనొప్పి కావచ్చు, వీటికి సంబంధించి ఇస్తున్నటువంటి మెడిసిన్ ఏవైతున్నా అటువంటి మెడిసిన్ మీదే మనం డిపెండ్ అవ్వాల్సి ఉంటుందా, లేదంటే ప్రత్యేకమైనటువంటి మెడిసిన్ ఏదన్నా సజెస్ట్ చేసిన అవకాశం ఉందా? WHO దీని మీద ఆల్రెడీ అప్రమత్తం అయితే ప్రకటిస్తోంది తప్ప దీని మీద సరైనటువంటి మెడిసిన్ వైద్యాన్ని మాత్రం సూచించడానికి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఎబోలా నుంచి ప్రపంచాన్ని మరొకసారి అతలాకుతలం చేసే పరిస్థితి ఉందా, లేదంటే ఎబోలా నుంచి ఆఫ్రికా ఖండాలు దాటి ఇతర ఖండాల్లోకి ప్రవేశించక ముందే దీని మీద చర్య అంటే దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టేటువంటి పరిస్థితులు ఎక్కడ కనిపిస్తున్నాయని కూడా వేసి చూడాల్సిన నేపథ్యం కూడా ఉంది. భవాని. రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.